మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లిలో ఒక విషాద సంఘటన జరిగింది. ఫిబ్రవరి 14వ తేదీ. యాక్చువల్లీ ఈరోజు ప్రేమికుల రోజు అంటారు. ఈరోజు వచ్చిందను అందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకుంటూ ఉంటారు. కానీ మదనపల్లిలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి చాలా దిగ్భ్రాంతి తెలిపింది. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ మన గురంకొండ మండలం పేరంపల్లికి చెందిన గౌతమి అనే ఒక అమ్మాయి ఇక్కడ వచ్చిందని ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ ఉండింది. అక్కడ చేసి జీవనోపాధి గడుపుకుంటూ ఉండింది. ఆ పాపకు నిశ్చితార్థం కూడా ఫిక్స్ అయింది. నిశ్చితార్థం కూడా ఫిబ్రవరి 7వ తేదీ నిశ్చితార్థం కూడా ఫిక్స్ అయింది. ఏప్రిల్లో మ్యారేజ్ కూడా పెట్టుకున్నారు. ఇతనికి ఒక అతను ప్రేమించాలని చెప్పి కోళ్లబేలు పంచాయతీ తర్వాత వచ్చిందను మన జగన్ కాలనీకి చెందిన మురళి కొడుకు గణేష్ అనే వ్యక్తి వచ్చిందను ఇతనికి ఆమెను ప్రేమించాలని చెప్పి వాళ్ళ ఊరికి పోయేసిందును ఆమె నోట్లో యాసిడ్ పోసి ఆమె కత్తితో మెడ మీద కొట్టి చాలా వరకు ఆమెను గాయపరిచినాడు. ఆమె పరిస్థితి ఇప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంది. ఆమెను తీసుకొని ఇక్కడ నుండి మదనపల్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్లస్ ఇక్కడ నుండి మళ్ళీ రెఫర్ చేసేందును బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కూడా తీసుకుని పోవడం జరిగింది. ఈ విషయం వచ్చేందును రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందుతూ ఉన్నారు. ఇట్లా సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంఘటనలు జరిగినాయి. ప్రతి నెల ఇట్లా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా పుంగనూరులో జరిగింది, దాని ముందు ఎక్కడ జరిగింది, ప్రతి చోట ఇది జరుగుతూనే ఉన్నాయి. ప్రతి వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఖండిస్తూ ఉంది. ప్రజలు కూడా దీన్ని ఖండిస్తూ ఉంటారు. అయినా ఇవేమీ తగ్గడం లేదు, తగ్గుముఖం చెందడం లేదు. మనం కూటమి సర్కారును కోరుకునేది ఒకటే, మీరు ఈరోజు ప్రభుత్వంలో వచ్చినారు. ప్రభుత్వంలో వచ్చేసిందులో మీరు 10 మందికి మేలు చేస్తాము, ఖచ్చితంగా ఆడపిల్లలు కూడా మేము రక్షణ కల్పిస్తాము అని చెప్పారు. కానీ అది వచ్చిందో మాటలకే పరిమితమైంది, కానీ యాక్చువల్ ఫీల్డ్ మీద అది జరగడం లేదు. ఎక్కడ చూసినా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానికి లిమిట్ అనేది లేకుండా పోతూ ఉంది. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దిశా చట్టం అనేది తీసుకుని వచ్చేసి కఠినంగా శిక్ష చేసిన వాళ్ళకి ఇది చేసి దాన్ని బాగా అమలుపరిచి చాలా వరకు ఈ క్రైమ్ రేటు తగ్గించేటట్టు కూడా ఆయన చాలా వరకు హెల్ప్ చేసినారు. అది చాలా వరకు క్రైమ్ రేట్ కూడా తగ్గింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు హామీలు ఏ విధంగా మిస్వరించినారో దానికి వచ్చిన రక్షణ కల్పించే బాధ్యతను కూడా వాళ్ళు డిలీట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏమైనా పట్టించుకోవడం లేదు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఖచ్చితంగా ఇట్లా సంఘటనలు జరగకుండా ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలా. మీరు చెప్పిండే మాట ప్రకారం దీన్ని కట్టుబడి ఉండాలా. అదేవిధంగా ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు, నేను గెలిచిన తర్వాత మేము రూలింగ్లో వస్తే ఆడపిల్లలకు మేము రక్షణ కల్పిస్తాం, అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఆయన మాటలు కూడా కేవలం మాటలుగానే మిగిలినాయి, కానీ ఫీల్డ్ మీద ఏది కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు. మేము పేర్కొనేది ఒకటే, ప్రతి ఒక్క ఈ సంఘటన మన కూతురు మీద కానీ, మన బిడ్డ మీద కానీ, మన చెల్లెల మీద జరిగింటే ఏ రకంగా మనం స్పందిస్తాం, ఏ రకంగా మనం బాధపడతాం, దానికంటే ఎక్కువగా మనం బాధపడాలా. ఎందుకంటే ఈరోజు మనకు ప్రజలు అధికారం కట్టబెట్టింటే మనం మినిమం కట్టేసి మనము వాళ్ళకు రక్షణ కల్పించడం, దాంట్లో కూడా మనం ఫెయిల్యూర్ అయినామంటే ఈ రకంగా మనం చాలా సిగ్గుపడే విషయం. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని సంఘటనను ఖండించినారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఈ రకంగా జరిగిన ఇన్సిడెంట్ను కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసేసుకొని ఈ సంఘటన చేసి దీనికి పాల్పడిన వాళ్ళు కఠినంగా శిక్ష, పార్టీలకు అతీతంగా మన పార్టీ వాడు వాళ్ళ పార్టీ వాడు లేకుండా పార్టీకి అతీతంగా శిక్ష, తప్పు చేసిన వానికి శిక్ష అందించి వాళ్ళ ఎవరైతే హాస్పిటల్స్లో అడ్మిట్ అయినారో వాళ్ళకి వాళ్ళకి అంతగా చూసేసి ఆమె హెల్త్ బాగా అయిపోయి మళ్ళీ ఆమె తిరిగి వచ్చి ఆమె నార్మల్ జీవితం గడిపెట్టడం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు కూడా ఖచ్చితంగా ఆమె ఇంటి దగ్గరికి పోయేసి మేము వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మేము సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం.